సో ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ డెవలపర్స్ అవ్వాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. బట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వన్స్ జాయిన్ అయిన తర్వాత మీరు ఏదైనా వెబ్ డెవలపర్స్ కానీ ఆర్ ఎనీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్ ఆర్ బ్యాక్ ఎండ్ డెవలపర్, ఎనీవన్ ఎవరైనా ఒక కోడింగ్ రిలేటెడ్ వర్క్ చేస్తున్నారు అంటే ఈ వీడియో 100% వాళ్ళకి సెట్ అవుతుందండి. ఎందుకంటే కొన్ని ఛాలెంజెస్, కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తుంటారు. ఛాలెంజెస్ కూడా అంటానికి లేదు, కొన్ని బిగ్ మిస్టేక్స్ అయితే చేస్తుంటారు. సో మీరు చేసి ఈ బిగ్ మిస్టేక్స్ వల్ల ఒకసారి మళ్ళీ 2 to 3 months ఆ ప్రోగ్రామ్, ఆ ప్రాజెక్ట్ అనేది మళ్ళీ స్క్రాచ్ నుంచి వర్క్ చేసే పరిస్థితులు వస్తాయండి. సో అందుకే మీరు కొన్ని జాగ్రత్తలు చేయాలి. ఈ మిస్టేక్స్ని అయితే అవాయిడ్ చేసి మీరు జాగ్రత్త పడతారని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈవెన్ సమ్ రియల్ టైమ్ ప్రొఫెషనల్స్ కూడా ఈ కంటెంట్ అయితే హెల్ప్ అవుతుంది. సో ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, టెక్నికల్ వీడియోస్ కోసం మన ఛానల్ లక్కీ టెక్ యూనిట్ ఛానల్ ఫాలో అవ్వండి. ఓకే, ఇది చాలా మంచి యూస్ఫుల్ వీడియో అండ్ కంటెంట్. ఓకే, అందరికి షేర్ చేయండి. ఓకే, ఇక మనం మెయిన్ కంటెంట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఏంటివి అలాంటి బిగ్ మిస్టేక్స్ ఏం చేస్తుంటారు సాఫ్ట్వేర్ డెవలపర్స్, స్పెషల్గా కోడర్స్, కోడింగ్ ఆర్ ప్రోగ్రామర్స్ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ది ఏంటంటే గిట్ ఆర్ వర్షన్ కంట్రోల్ అనేది ప్రాపర్గా యూజ్ చేయలేకపోతుంటారు. సో మరి ఈ గిట్ ఆర్ వర్షన్ కంట్రోల్ని ప్రాపర్గా ఎలా యూజ్ చేయాలంటే మీరు ఏదైతే ఒక మెసేజ్, కమిట్ మెసేజ్ రాస్తారో అది ప్రాపర్గా రాయండి. మీకు ఫ్యూచర్లో అండర్స్టాండ్ అవుతుంది. ఈవెన్ అదర్ కోడర్స్ ఆర్ ప్రోగ్రామర్స్ చూసినా కూడా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సపోజ్ ఏదైనా ఒక గిట్ కమిట్ మెసేజ్ ఎలాగ రాస్తారంటే ఫిక్స్ రిజాల్వ్ డేటాబేస్ కనెక్షన్ ఇష్యూ, ఇలాగా ఒక మీనింగ్ఫుల్ మెసేజ్ని ప్రతి కమిట్ మెసేజ్కి మీరు యాడ్ చేస్తే చాలా బెటర్ అండి అండ్ ప్రాపర్గా ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్గా గిట్ బ్రాంచెస్ని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ గిట్ బ్రాంచెస్ అంటే లైక్ ఫీచర్, డెవలప్, మెయిన్ అండ్ మాస్టర్ అని ఇలాంటి కొన్ని గిట్ బ్రాంచెస్ ఫీచర్స్ ఉంటాయి. వీటిని మీరు మీ ఆర్గనైజేషన్కి వర్క్ చేయడానికి యూజ్ చేస్తారు. వీటిని ప్రాపర్గా యూజ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీరు డెఫినెట్గా ఈ ప్రొటెక్టెడ్ బ్రాంచెస్ అనేవి ఎనేబుల్ చేసి పెట్టుకోవాలి. ఇన్ కేస్ మీరు డిజేబుల్ చేశారంటే ఎప్పుడైనా ఏదైనా యాక్సిడెంట్గా ఏదైనా డిలేషన్ అయిందంటే ప్రొడక్షన్లో అది ఇంకా మనకి ఆ డేటా అనేది అవైలబిలిటీలో ఉండదండి. సో అందుకని మీరు 100% గిట్ బ్రాంచెస్ అనేవి ఎనేబుల్ మోడ్లో, ప్రొటెక్షన్ అనేది ఎనేబుల్ మోడ్లో ఉంచుకోండి. సో అప్పుడే మీరు ఏదైనా యాక్సిడెంట్గా ఏదైనా సరే డిలీషన్ అయినా కూడా ఎనీ ఇన్ఫర్మేషన్, ఎనీ డేటా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో సో మీకు మళ్ళీ బ్యాకప్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఇలాంటి మిస్టేక్ చేస్తుంటారు. బట్ సీనియర్ ప్రొఫెషనల్స్ ఉంటారు కాబట్టి సో మనకి అలాంటి భయమే ఉండదు. బట్ కొన్ని సందర్భాల్లో అయితే చేస్తుంటారు. ఏంటంటే యూ నెవర్ డిప్లాయ్ ఎనీ ప్రొడక్షన్ వితౌట్ టెస్టింగ్ అని. టెస్టింగ్ చేయకుండా మనము మన ప్రొడక్షన్లోకి మన అప్లికేషన్ అనేది డిప్లాయ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెస్టింగ్ అంటే తెలుసు కదా, మీరు సపోజ్ జావా డెవలపర్స్ అంటే లైక్ జే యూనిట్ చేస్తారు, ఆర్ మాక్ ఐటీఓ చేస్తారు. పైథాన్ డెవలపర్స్ అయితే పైటెస్ట్ అని, ఆర్ మీరు సమ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఆర్ యూఐ డెవలపర్ అయితే జస్ట్ అని, ఇలాగ కొన్ని టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ టెస్ట్ చేసిన తర్వాతే మనం అప్లికేషన్ని మనం ఈ ప్రొడక్షన్లోకి డిప్లాయ్ చేయాలి. సో అలాగ మీరు చేయలేదనుకోండి, ఎర్లీ బగ్స్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయలేకపోతే ప్రొడక్షన్లోకి వెళ్ళిన తర్వాత చాలా బగ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఫస్ట్ యూ హ్యావ్ టు టెస్ట్ యువర్ అప్లికేషన్ బిఫోర్ డిప్లాయింగ్ ఇన్ టు ద ప్రొడక్షన్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి కూడా టెస్ట్ చేయాలండి, ఇంటిగ్రేషన్. ఇది ఆటోమేషన్ టెస్ట్ చేస్తుంటారు, ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ అంటారు అండ్ ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ అంటారు యూజింగ్ సెలీనియం ఆర్ సైప్రస్. Okay, what are the tools they are using in their organization. Okay, so Selenium or Cypress యూజ్ చేసి ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ కానీ ఆర్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కానీ చేస్తూ ఉంటారు. ఇది సమ్ కంపెనీస్లో డెవలపర్స్ చేస్తుంటారు అండ్ సమ్ కంపెనీస్లో ఈవెన్ టెస్టర్స్, ఆటోమేషన్ టెస్టర్స్ చేస్తుంటారు. డిపెండ్స్ ఆన్ ద ఆర్గనైజేషన్. CI/CD పైప్లైన్స్ని కూడా యూజ్ చేయడం, ప్రాపర్గా యూజ్ చేయడం తెలియాలి. లైక్ ఎగ్జాంపుల్ మీకు తెలిసే ఉంటుంది, పాపులర్గా యూజ్ చేసేవి జెన్కిన్స్ యూజ్ చేస్తుంటారు, గిట్ హబ్ యాక్షన్, గిట్ ల్యాబ్ CI అనేది పాపులర్గా ఉంటాయి. సో మీరు దీంట్లో ఏదో మీకు నచ్చిన అండ్ మీ ఆర్గనైజేషన్ యూజ్ చేసేదాన్ని ఎక్కువగా ఎలా యూజ్ చేయాలో కూడా ప్రాపర్గా యూజ్ చేయాలో తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్కువగా టు ఆటోమేట్ ద టెస్టింగ్ ఆర్ డిప్లాయ్మెంట్ ఆర్ మెయిన్ డిఫరెంట్ వేస్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా డెవలపర్ పర్పస్కి యూజ్ చేస్తారు, టెస్టర్స్ టెస్టింగ్ పర్పస్కి యూజ్ చేస్తుంటారు. ఓకే, సో ఈ CI/CD పైప్లైన్స్ కూడా ప్రాపర్గా ఎలా యూజ్ చేయాలో మీకు అండర్స్టాండింగ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే యూ హ్యావ్ టు బ్యాకప్ ఎవ్రీథింగ్ అండి. ఎందుకంటే బ్యాకప్ తీసుకోకుండా మీరు కోడ్ రాస్తున్నారు అనుకోండి, ఏదైనా సిచ్యువేషన్ యాక్సిడెంట్కి ఏదైనా డిలేట్ అయిందనుకోండి, అంతా అయిపోయిన తర్వాత లేకపోతే ప్రొడక్షన్లోకి వెళ్ళిన తర్వాత బ్యాకప్ లేదనుకోండి, అప్పుడు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. సో ఇక్కడ బ్యాకప్ అంటే కోడ్ కావచ్చు, డేటాబేస్ సంబంధించి కావచ్చు అండ్ కాన్ఫిగరేషన్ సంబంధించి కావచ్చు. ఓకే, సో యూ హ్యావ్ టు బ్యాకప్ ఈచ్ అండ్ ఎవ్రీ కోడ్ రిలేటెడ్ టాస్క్ అండ్ డేటాబేసెస్ అండ్ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ యాజ్ వెల్. మరి దీనికి బ్యాకప్ ఎలా తీసుకుంటామంటే యూ హ్యావ్ టు సెటప్ ఆటోమేటిక్ బ్యాకప్స్ డైలీ కానీ అవర్లీ కానీ. ఓకే, మీరు సెటప్ చేసుకోవాలి డేటాబేస్ బ్యాకప్ అనేది, అవర్లీ బ్యాకప్ తీసుకోవటం కానీ అండ్ డైలీ తీసుకోవటం కానీ.
అండ్ అట్ ది సేమ్ టైం మీరు ఇది కూడా అబ్జర్వ్ చేయాలండి. బ్యాకప్ తీసుకోవడం ఒక్కటే మీరు చేయకూడదు. మరి ఆ బ్యాకప్ తీసుకుంటుంది ప్రాపర్‌గా వర్క్ అవుతుందో లేదో కూడా మీరు టెస్ట్ చేయాలి. మీరు సెటప్ చేసేసారు బ్యాకప్ మనకుందిలే అని సైలెంట్‌గా వదిలేయకూడదండి. దాన్ని మళ్ళీ మీరు ఇది ప్రాపర్‌గా వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆఫ్ సైట్స్ కాపీస్ ఆఫ్ బ్యాకప్స్. ఆఫ్ సైట్‌లో ఏవైతే కాపీస్ ఉంటాయో బ్యాకప్ అవన్నీ కూడా మీరు సేఫ్‌గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఏదైనా సిస్టమ్ ఫెయిల్యూర్ అయినా కూడా ఆ ఆఫ్ సైట్స్‌కి సంబంధించిన అన్ని బ్యాకప్స్ మీ దగ్గర ఉండి అవైలబిలిటీ ఉన్నట్టు పెట్టుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఈవెన్ డెవలపర్స్ అయినా సరే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ అనే టూల్స్ ఉంటాయి కదా, లైక్ టెరాఫార్మ్ కానీ, కుబర్నెటిస్ కానీ, యాన్సిబుల్ అని, యామిల్ అని, ఇవి అన్నీ ఉంటాయి కదా. ఈ నాలెడ్జ్ కూడా మీకు ఈవెన్ డెవలపర్స్ కూడా తెలిసి ఉండాలండి. ఎందుకంటే మన కాన్ఫిగరేషన్ అనేది సేఫ్ జోన్లో ఉండాలంటే మీరు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ని, ఈ టూల్స్ని ఎలాగ యూజ్ చేయాలి, యూటిలైజ్ చేసుకోవాలని కూడా తెలిసి ఉండాలి. ఇంకొకటి కూడా మెయిన్ థింగ్ అనండి, మీరు యాజ్ ఏ డెవలపర్ చేయాల్సింది యూ హ్యావ్ టు రైట్ సెక్యూర్డ్ కోడ్. కోడ్ అనేది సెక్యూర్డ్ కోడ్ రాయాలి. సపోజ్ మీరు ఇప్పుడు అన్ని పాస్వర్డ్స్ అన్నీ కూడా ప్లెయిన్ టెస్ట్లో రాశారనుకోండి, అదంత సెక్యూర్డ్ కానట్టు. అండ్ ఫైనల్గా ఇంకోటి కూడా ఏంటంటే మీరు ఏదైనా ఎర్రర్ మెసేజ్ని డైరెక్ట్గా మెసేజ్ని ఎక్స్పోజ్ చేయకూడదండి నేను ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో. సో మీరు మీ ఎర్రర్ మెసేజ్ని జనరిక్ మెసేజ్ లాగా మీరు ఎక్స్పోజ్ చేస్తే బెటర్. ఎందుకంటే డైరెక్ట్గా మీ ఎర్రర్ మెసేజ్ని ఎక్స్పోజ్ చేస్తే మీ కోడ్ ఏంటి అన్నీ కూడా కొంత మీ డీటెయిల్స్ని రివీల్ చేసినట్టు అవుతుంటుంది. సో అందువల్ల మీరు ఏదైనా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు మీ ఎర్రర్ మెసేజ్ అనేది డైరెక్ట్గా ఎక్స్పోజ్ చేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే మీ ఏవైతే ఎర్రర్స్ ఉంటాయో ప్రాపర్గా స్ట్రక్చర్డ్ వేలో లాగ్ చేయండి. ఆ ఎర్రర్స్ అన్నీ కూడా యూజింగ్ స్ట్రక్చర్ లాగింగ్, లైక్ Log4j అని ఉంటుంది, జావా డెవలపర్స్ యూజ్ చేస్తుంటారు. సో అలాగా మీరు మీ ఎర్రర్ మెసేజ్ అన్ని కూడా లాగ్ చేయండి. ప్రాపర్ వేలో మీరు స్ట్రక్చర్ చేయొచ్చు యూజింగ్ Log4j టూల్స్. అదేవిధంగా మస్ట్ అండ్ షుడ్గా మీకు ఇది కూడా తెలియాలండి, సెంట్రలైజ్డ్ ఎర్రర్ ట్రాకింగ్ టూల్ అని ఉంటాయి, లైక్ డేటాడాగ్ కానీ, ELK స్టాక్ కానీ, ఇలాంటి కొన్ని ఎర్రర్ ట్రాకింగ్ టూల్స్ ఉంటాయి. వాటిని కూడా ఎలాగ ప్రాపర్గా యూజ్ చేయాలో మీరు కన్ఫామ్గా యాజ్ ఏ డెవలపర్స్ తెలిసి ఉండాలి. అండ్ ఫైనల్గా మీ యొక్క సెన్సిటివ్ డేటాని హార్డ్ కోడ్ మాత్రం చేయకండి. ఇక్కడ సెన్సిటివ్ డేటా అంటే API కీస్ కావచ్చు, ఆర్ డేటాబేస్ క్రెడెన్షియల్ కావచ్చు, ఆర్ టోకెన్ ఎన్విరాన్మెంట్స్ కావచ్చు, వేరియబుల్స్, టోకెన్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు డైరెక్ట్గా హార్డ్ కోడ్ అయితే చేయకూడదు. హౌ టు యూజ్ సమ్ సీక్రెట్ మేనేజ్మెంట్ టూల్స్ లైక్ HashiCorp వాల్ట్ అని కానీ, AWS సీక్రెట్ మేనేజర్ అని కానీ, ఇలాగ ఉంటాయి. వాటిని యూజ్ చేసి మీ యొక్క డేటాని, సెన్సిటివ్ డేటాని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్, RBAC అంటారు. సో ఇది ఎలా ఇంప్లిమెంట్ చేయాలని కూడా మస్ట్ అండ్ షుడ్గా తెలిసి ఉండాలండి. ఇది చేస్తామంటే లిమిటెడ్గా యాక్సెస్ చేసుకోవడానికి, సెన్సిటివ్ డేటాని లిమిటెడ్గా యాక్సెస్ చేసుకోవడానికి ఈ ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తారు, రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అనేది. ఇంకొకటి కూడా ఉందండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, అందుకే నేను యాడ్ చేస్తాను ఈ పాయింట్ కూడా. డీబగ్గింగ్, యూ హ్యావ్ టు బీ మాస్టర్ ఇన్ డీబగ్గింగ్ టెక్నిక్స్. ఓకే, సో మీకు డీబగ్గింగ్ టూల్స్ ఎలా యూజ్ చేయాలో కూడా 100% తెలిసి ఉండాలి. అప్పుడే మీరు ఒక మంచి ఎక్స్పర్ట్ ప్రోగ్రామర్ ఆర్ డెవలపర్ అవుతారు. అండ్ మీకు మంచి ప్యాకేజ్ అండ్ మీకు మంచి ఆన్ సైట్ ఆపర్చునిటీస్ రావాలంటే మాత్రం డీబగ్గింగ్లో ఎవరైతే ఎక్స్పర్ట్ అయి ఉంటారో వాళ్ళనే పంపిస్తుంటారండి. ఎందుకంటే ఎప్పుడు ఏది ఎలా ఇష్యూ వస్తుందో తెలియదు, బట్ వాటికి ఆ టెక్నిక్స్ కరెక్ట్గా ట్రాక్ చేసి, ట్రేస్ చేసి, దాన్ని ఇమీడియట్ యాక్షన్గా రీజాల్వ్ చేసే ప్రోగ్రామర్ ఉంటే వాళ్ళకే ఎక్కువ ఆన్సైట్ ఆపర్చునిటీ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరైతే ఎక్కువ టైం తీసుకుంటారో, ఒక ప్రాబ్లం ఇచ్చారు, వాళ్ళకి ఎలాగ ట్రేస్ చేయాలో తెలియదు, ఎక్కడ ఏది సొల్యూషన్ దాన్ని ప్రొవైడ్ చేయాలో తెలియదు, దాన్ని ఎలాగ డీబగ్ చేయాలో తెలియదు అనుకోండి ఆ టెక్నిక్. సో వాళ్ళని ఆన్సైట్ ఆపర్చునిటీ పంపించారనుకోండి, వాళ్ళు చాలా స్లో చేస్తుంటారు కాబట్టి వాళ్ళని పంపించరు. సో అందుకే ఎవరైతే డీబగ్గింగ్ టెక్నిక్ టూల్స్ ఇవి ప్రాపర్గా ఇచ్చేటో తెలిసి ఉన్న వాళ్ళు మాత్రం ఆ ప్రోగ్రామర్స్కి ఆన్సైట్ ఆపర్చునిటీ కూడా వస్తుంటాయి, అంటే మంచి ప్యాకేజ్ అండ్ మంచి కెరీర్ గ్రోత్ కూడా ఉంటుందండి. ఓకే, సో ఇవన్నీ సాఫ్ట్వేర్ డెవలపర్స్ అండ్ కోడర్స్ ఆర్ ప్రోగ్రామర్స్ మస్ట్ అండ్ షుడ్గా తెలియాల్సినవి అండ్ ఫాలో అవ్వాల్సినవి అండ్ అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ కూడా. ఓకే, సో ఇన్ఫర్మేషన్ నిజంగా మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.